బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి రంగం సిద్ధమవుతుంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతూ ఉండగా ఆగస్టు 17 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో విశాఖ నగరాన్ని భోగాపురం విమానాశ్రయంతో వేగంగా అనుసంధానించేందుకు పలు రహదారి ప్రాజెక్టులు పనులు కొనసాగుతున్నాయి. ప్రయాణ సమయాన్ని తగ్గించేలా కొత్త రోడ్లు, విస్తరణ పనులు, కల్వర్ట్లు, డ్రైనేజీ నిర్మాణాలను చేపడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతవరకు దోహదపడుతుంది? రోడ్డు అనుసంధానం ఎంతవరకు సిద్ధమైంది? ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తున్నాయి? ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి రంగం సిద్ధమవుతుంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుండగా ఆగస్టు 17 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో విశాఖ నగరాన్ని భోగాపురం విమానాశ్రయంతో వేగంగా అనుసంధానించేందుకు పలు రహదారి ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. ప్రయాణ సమయాన్ని తగ్గించేలా కొత్త రోడ్లు, విస్తరణ పనులు, కల్వర్ట్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతవరకు దోహదపడుతుంది? రోడ్డు అనుసంధానం ఎంతవరకు సిద్ధమైంది? ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు అందుతున్నాయి? ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి రంగం సిద్ధమవుతుంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుండగా ఆగస్టు 17 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో విశాఖ నగరాన్ని భోగాపురం విమానాశ్రయంతో వేగంగా అనుసంధానించేందుకు పలు రహదారి ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. ప్రయాణ సమయాన్ని తగ్గించేలా కొత్త రోడ్లు, విస్తరణ పనులు, కల్వర్ట్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతవరకు దోహదపడుతుంది? రోడ్డు అనుసంధానం ఎంతవరకు సిద్ధమైంది? ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తున్నాయి? ఇక దీనిపై మరింత వివరణ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. సార్ నమస్తే అండి. బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే శ్రావణి, చెప్పండి సార్. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ఆర్థిక అభివృద్ధికి ఎంత కీలకంగా మారబోతుందంటారు సార్? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా మారబోతుందమ్మా. ఇప్పటిదాకా మనకు గన్నవరం విమానాశ్రయం, అట్లాగే తిరుపతి పెద్ద విమానాశ్రయం, మూడోది మనకు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం మొదటి నుంచి కూడా మనకు సైనిక అవసరాల కోసం నిర్మించబడి దాని పౌర అవసరాలకు కేటాయించారు. కానీ పౌర అవసరాలకు సరిపోను మేము వాణిజ్య విమానాలకు అనుమతించేది లేదు, మాకే సైనిక అవసరాలకు ఎక్కువ అవసరం ఉంది అని చెప్పి ఎప్పటి నుంచో సైన్యం కోరుతుంది అంటుంది. దాదాపుగా ఇది 2097 నుంచి, అంటే దాదాపు 28 ఏళ్ల కాలం వరకు అని చెప్పాలంటే. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1997లో ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. యాక్చువల్ గా సభవరమో ఆ దగ్గర ఉంటుందని అనుకుందాం, కొంచెం విశాఖపట్నం దూరమైన. నిజంగా ఆనాడే కానీ అనుకుంటే విశాఖపట్నానికి 20 కిలోమీటర్లు 10-20 కిలోమీటర్ల దూరంలోనే విమానాశ్రయం ఉండేది ఓ రకంగా చెప్పాలి. ఇప్పుడు అంతా అర్బన్ బాగా పెరిగింది, సెమీ అర్బన్ బాగా పెరిగింది కనుక విశాఖపట్నానికి 45 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వచ్చింది ఇది విమానాశ్రయం కోసం. భోగాపురం విజయనగరం జిల్లా కిందకి వచ్చిన అటు విజయనగరానికి ఇటు దీని మనకు విశాఖపట్నానికి
మధ్యన గట్టిగా మాట్లాడితే విజయనగరంకి దగ్గర ఉంటుంది భోగాపురం విమానాశ్రయం. ఉత్తరాంధ్రకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దీన్ని గేమ్ చేంజర్ ఎందుకంటున్నానంటే అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పెద్దది లేదు. వరకని చెప్పాలంటే ఏదైనా గన్నవరం అయినా తిరుపతి అయినా ఏమైనా కూడా ఇంత పెద్ద విమానాశ్రయం కాదు కనుక భూమి సేకరణ నుంచి మొదలుకొని పకడ్బందీగా చేసుకుంటూ వస్తే 28 ఏళ్ల కాల 26 ఏళ్ళు అంతకుముందు 90 ఏళ్ళు అంటే దాదాపు 33 దశాబ్దాల కాల వాళ్ళు నెరవేరబోతుంది. ఆగస్టు 1వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత 17 ఆగస్టు నుంచి ఇది పూర్తి స్థాయిలో వాణిజ్య విమానాలకు మొదలవుతుంది. ఇది ఒక రకంగా గేమ్ చేంజర్ అంటున్నాను. కాకపోతే ఒక్క అభ్యంతరం నాకు ఏంటంటే ఇది భూమి ఏదైతే దీనికోసం కేటాయించి తీసుకున్నారో భూసేకరణ చేశారో అందులో చాలా ఇబ్బందులు వచ్చినాయి. అయినా సరే సుమారు 2700 ఎకరాలు భూమి సేకరించారు. ఇప్పటికీ ఇంకా 300-400 ఎకరాలు సేకరించాల్సింది 26 ఎకరాలు కొందరు అంటున్నారు. ఇంకా కొంత ఎక్కువ సేకరించే మంచిదే అంటున్నారు. కానీ ఇప్పుడు రాదు, మళ్ళీ కొత్తగా భూమి సేకరణ కష్టమే. కానీ సేకరించిన భూమిలో 2200 ఎకరాలు మాత్రమే విమానాశ్రయానికి అప్పచెప్పారు. 500 ఎకరాలు ఇతర అవసరాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం అట్టి పెట్టుకుంది. కాకపోతే ఒక 50 ఏళ్ల తర్వాత విమానాశ్రయం విస్తరించాలంటే మళ్ళీ ఎక్కడికి పోవాల్సిందే కదా. ఇప్పుడు మన విశాఖపట్నం విమానాశ్రయం సరిపోకపోవడం, సైనిక అవసరాలకు లేకపోవడం, అవసరం కావడంతోనే మనం మారినాం కదా. అంటే ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ల ముందు ఆలోచించాలి. బ్రిటిష్ ప్రభుత్వంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్ లో నైజాం ప్రభుత్వం కానీ చాలా దూరంగా ఆలోచించడం వల్ల మనకు అభివృద్ధి నిలకడగా ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం తాత్కాలికంగా ఆలోచిస్తున్నాయి అంటున్నాను. నా అభ్యంతరం ఏంటంటే ఆ 500 ఎకరాలు కూడా విమానాశ్రయానికి కేటాయించాలి. అవసరమైతే ఇంకో 500 ఎకరాలు సేకరించడానికి ఇప్పుడు దొరుకుతుంది, 4 రోజుల తర్వాత దొరకదు. ఇతర అవసరాలకు వేరే దగ్గర అక్కడ కాకుండా అటుపక్క 10 కిలోమీటర్లు ఇటుపక్క 10 కిలోమీటర్లు వేరే అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సేకరించుకోవచ్చు, ఎవరొద్దు అంటున్నారు. కానీ సేకరించిన భూమిలో కొసరి మళ్ళీ 500 ఎకరాలు చేయడం తప్పు. రెండవది, ఇది చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటు మాత్రం అంటలేను. అంతకుముందు అయితే ఇంకా 800 హెక్టార్ల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా రెండోసారి శంకుస్థాపన చేసింది. మొదలేమో 2019 కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తే 2019లో రెడ్డి వచ్చి మొదలాడనంటే మళ్ళీ ఈయన శంకుస్థాపన చేసిండు. ఇట్లా 2017 అంటే సుమారు దశాబ్దం, అంటే సరిగ్గా విమానాలు రేపు 2026 నడిస్తే 9 సంవత్సరాల తర్వాత విమానాలు నడుస్తున్నాయి అంట. అంటే ఈ 9 సంవత్సరాలు జరిగింది, ప్రభుత్వాలు మారినాయి, విధానాలు మారినాయి, భూమి సేకరించిన భూమిని సరిగా వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వలేదు, వాళ్ళకు పరిహారం సరైన విధంగా నిర్వాసితులను సంతృప్తిపరచలేదు. దానివల్ల ఆగి మొత్తం మీద సరే దశాబ్దం తర్వాత అయినా కళ నెరవేరుతుంది. ఎవరికి వాళ్ళు శంకుస్థాపన చేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంకా భూమి ఇంకా తక్కువ చేసి ఇవ్వడం. ఇప్పుడు కనీసం 500 ఎకరాలు తక్కువ చేసి ఇస్తున్నారు, అప్పుడు 800 ఎకరాలు తక్కువ చేసి ఇస్తామన్నారు. ఇంకా అందుకని నేను ఏమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి ఏంటంటే ఈ విమానాశ్రయం మరింత విస్తరణ కోసం రేపు రన్వేలు అవసరం అనుకుంటే మన పెంచడం కోసం అయితే 2700 ఎకరాలు పూర్తిగా 2790 ఎకరాలు 2800 ఎకరాలు 2800 ఎకరాలు పూర్తిగా విమానాశ్రయానికి కేటాయిస్తే మంచిదని నా ఉద్దేశం. మనకు మంచి పక్కనే ఉదాహరణ కనపడుతుంది కదమ్మా. శంషాబాద్ విమానాశ్రయంలో ఇప్పుడు 3 రన్వేలు ఉన్నాయి, సరిపోతాయి, 4వ రన్వేలు విస్తరిస్తున్నారు. అట్లా మరి రేపు రన్వేలు విస్తరించాలంటే మరి భూమి అవసరం కదా ఖచ్చితంగా. కనుక భూమి సేకరించడం ఏది ఏ పర్పస్ కోసం అయితే భూమి సేకరించాలో దానికోసం మొత్తం ఇచ్చింది విమానాశ్రయానికి ఇచ్చేసి జిఎంఆర్ వాళ్ళు చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళు కాంట్రాక్ట్ పట్టుకున్నారు. ఆ అద్భుతమైన విమానాశ్రయం తయారవుతుంది. ఉత్తరాంధ్ర 3 జిల్లాలే కాదు, ఇటు మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు కూడా ఒక వరంగా, కనీసం తూర్పు గోదావరి జిల్లానికి గోదావరి నది అవతలకున్న జిల్లాలకైతే ఖచ్చితంగా గేమ్ చేంజర్ గా మారుద్ది అనుకుంటున్నాను. అంతర్జాతీయ విమానాశ్రయంగా అది విదేశాలకు డైరెక్ట్ విమానాలు పాస్పోర్ట్ తీసుకొని డైరెక్ట్ విమానాలు పోవడానికి శంషాబాద్ గిద్ద రద్దీ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది అంటున్నాను. ఇంకొక మాట చెప్పిస్తాను నేను. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే సుమారు సంవత్సరానికి 60 లక్షల మందిని ఇక్కడి నుంచి విమాన ప్రయాణికులు మొదలవుతారు అనుకుంటున్నాం. అతి త్వరలో అంటే ఇంకో 10-20 ఏళ్లలో అది 1,20,00,000 పెరుగుతుంది అనుకుంటున్నాం. దాని తగ్గట్టు ఏర్పాట్లు చేయాలంటే మరి భూమి కూడా మొత్తం అప్పచెప్పాలని నా ఉద్దేశం. సార్, అయితే ఆగస్టు 17 నాటికి అన్ని రోడ్లు అనుసంధానం పనులు పూర్తవుతాయి అంటున్నారు, నిజంగా అవుతాయా సార్? కావాలి. అంటే ఇప్పుడు ఏమైతుందంటే సరే ఇప్పుడైతే ఎన్నికలు లేవు, రేపో ఎల్లుండి ఎన్నికలు వచ్చేది ఏం లేవు, కానీ ఎప్పుడో మొదలు పెట్టాలి కదా అంటున్నా. అందుకని ప్రధానమంత్రి గారి ఆగస్టు నెల మంచిది నెల, మనకు స్వాతంత్రం వచ్చిన నెల కనుక ఆగస్ట్ ఫంక్షన్ అంటే దీనికోసం అన్నది. ఆగస్ట్ ఫంక్షన్ కూడా ప్రత్యేకమైన అంటారు, ఆగస్టు మీటింగ్ అని అట్లా అంటారు కదా, అది ప్రత్యేకమైన నెల అన్నారు. ప్రత్యేకమైన నెల కనుక మొదలు పెడుతున్నారు, రేపు ఫస్ట్ మొదలు పెడుతున్నారు. పూర్తి అయినా కాకుండా ఎక్కడో మొదలు పెట్టకపోతే అసలుకే పూర్తి కాదు కదా అనే ఉద్దేశంగా మొదలు పెడుతున్నారు. మంచిదే. 17 కల్లా అవుతాయి అంటే తీవ్రంగా చేస్తారు. ప్రధానమంత్రి లాంటి వాడు వస్తున్నాడు కనుక
ఇప్పుడు ఇంకా వారం రోజులు టైం ఉన్నది. ఈ వారం రోజులు జరగవచ్చు అని అనుకుంటున్నాను. సార్ అయితే విశాఖ నుంచి భోగాపురం చేరుకునే ప్రయాణ సమయం వాస్తవంగా ఎంత మేర తగ్గుతుందంటారు సార్? అంటే 45 కిలోమీటర్లు లెక్క కాదమ్మా. ఇవాళ రేపు శంషాబాద్ విమానాశ్రయం ఉంది, హైదరాబాద్ ఇటు కోసం వాళ్ళకైతే 40 కిలోమీటర్లు అవుతుంది కదా. కనుక రేపు పొద్దున దానికి బైపాస్లు ఏమన్నా వేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు 16 హైవే నెంబర్ 16 పక్కనే ఉంది కనుక సమస్య లేదు. 16 కంటే పెద్ద మన కనెక్టివిటీ ఏముంటది. కాకపోతే ఇతర జిల్లాల నుంచి అనకాపల్లి ఉంది అనుకోండి, విశాఖపట్నం రాకుండా డైరెక్ట్ అటు వెళ్ళడానికి, అటు విజయనగరం నుంచి కూడా హైవే మీద వచ్చుకుంటూ కాకుండా ఇటు పక్కన మిగతా ఏజెన్సీ జిల్లాల నుంచి కూడా అటు నుంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తే మంచిది అంటున్నాను నేను. నష్టం ఏం లేదు. 16 నెంబర్ పక్కన ఉంది కనుక పెద్దగా కొత్తగా రవాణా సౌకర్యం కల్పించకుండా కొత్తగా మౌలికమైన వసతులు పెద్దగా ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే రాదని నేను అనుకుంటున్నాను. సరైతే ఎయిర్పోర్ట్ ప్రారంభం తర్వాత ట్రాఫిక్ నిర్వహణకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తారంటారు సార్? ఇప్పటికైతే ఈ సంవత్సరం 2026 ఆల్మోస్ట్ ఆగస్ట్ అంటే ఇంకో 4 నెలలు మిగిలింది కనుక 2027 అంచనాల ప్రకారం అయితే మొదటి సంవత్సరం 60 నుంచి 65 లక్షల మంది ప్రయాణికులు ప్రతి సంవత్సరం ప్రయాణం చేస్తారు అనుకుంటారు. అంచనా వాళ్ళకు ఉన్నాయి. అంటే సౌకర్యాలు పెంచినప్పుడు 60 లక్షల మంది వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు? విమానాల సంఖ్య పెరగాలి కదా. ఇప్పటికే విమానయాన సంస్థలతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రానికి చెందిన మన విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు యువ మిత్రుడు, నా మిత్రుడు. ఆయన మంచి పని చేస్తున్నాడు. మంచి ఇంగ్లీష్ లో, హిందీలో, తెలుగులో బ్రహ్మాండమైన పరిజ్ఞానం ఉన్నది. పార్లమెంట్ సాక్షిగా అన్ని భాషల్లో మాట్లాడగలుగుతున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రికి యువ నాయకుడిగా చాలా దగ్గరగా ఉన్నది కనుక ఆయన ఆధ్వర్యంలో ఇటు పక్కన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉంది కనుక మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటున్నాను. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఏదైతే వచ్చే ప్రణాళిక 2027 తర్వాత ప్రతి సంవత్సరం కనీసం 5 లక్షల మంది నుంచి 10 లక్షల మంది ప్రయాణికులు పెరుగుతారు అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేయాలి. ఇప్పటికీ అంటే జరిగిన దానికి సంతృప్తి పొందకుండా జరగాల్సింది ఆలోచించాలి. గతంలో మనకు విమానయాన శాఖ మంత్రిగా మా అశోక్ గజపతిరాజు ఉండేవారు. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు ఏదైతే మన మొదటి ఆంధ్రప్రదేశ్ లో విభజన తర్వాత 2014 నుంచి 19 దాకా. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు యువ మిత్రుడు, యువ నాయకుడు ఉన్నాడు. ఖచ్చితంగా సాధించుకుంటాం మనం. కాకపోతే ఏంటంటే ఇంకా అంటే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మనకు ఏబిసి ఉంటాయి కదా, కొంచెం తక్కువ గ్రేడ్ ఇది. దాన్ని పూర్తి స్థాయి ఎక్కువ సంఖ్యలో విమానాలు నడిపితే బాగుంటది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా విశాఖపట్నంలో ఉన్నాయి. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా కూడా విశాఖపట్నం ఉంది ఇప్పుడు మనకు. కనుక ఆ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి 45 కిలోమీటర్లు అంటే ఇవాళ కాదు, ఇంకో 10 ఏళ్ళలో కలిసిపోతుంది. విమానాశ్రయం ఇది కలిసిపోయే అవకాశం ఉంటుంది కనుక మంచిది. ఎప్పుడైనా దూరమైనా సరే రేపు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కనుక విమానాశ్రయం చుట్టుపక్కల మొబైల్ రేట్లు పెరుగుతాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా విజయనగరం జిల్లా అభివృద్ధి చెందుతుంది. చెప్పాను కదా, విశాఖపట్నం కంటే విజయనగరం నుంచి దగ్గర విమానాశ్రయం కనుక విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళకు కూడా ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కరెక్ట్ మాట్లాడాలంటే విశాఖపట్నం శ్రీకాకుళం 97 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల లోపే. ఈ 100 కిలోమీటర్ల మధ్య 45 కిలోమీటర్లు అంటే శ్రీకాకుళానికి కూడా ఇంకా దగ్గర, మనకు విజయనగరం కంటే దూరమైన దగ్గరే కదా. అట్లా చూసుకుంటే ఈ 3 జిల్లాలు ప్లస్ తూర్పుగోదావరి జిల్లా, ఈ 4 జిల్లాలకు వరప్రదాయని. లోకల్ విమానాలు నడపడం అంటే ఇప్పుడు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కానీ, ముఖ్యంగా విశాఖపట్నం నుంచి గన్నవరం కానీ, గన్నవరం మన తిరుపతి దాకా నడిపితే ఎక్కువ మంది స్లిప్పర్లు వేసుకునే వాళ్ళు కూడా విమానం ఎక్కగలుగుతారు అనే మోడీ ఆలోచన ఏదైతుందో ఆయన అన్నాడు కూడా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అది సాకారం అవుతుంది. ఇప్పటికే మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా విమానయానం చేస్తున్నారు. ఒక్కోసారి విశాఖపట్నం నుంచి ఏసీ స్లీపర్ బస్సులో వచ్చిన దానికంటే రేపు విమానయాన ఖర్చు తక్కువ అవకాశం ఉంటుంది కనుక సమయం కలిసి వస్తుంది. అట్లానే మనకు ప్రయాణికులకు కూడా ఆహ్లాదకరంగా ప్రయాణ సౌకర్యవంతంగా ఉంటుంది. అట్లాగే యాక్సిడెంట్ల విషయంలో కూడా బస్సులో చూస్తున్నాం, చాలా తుఫాను దూసుకుపోతున్నాయి బస్సులో యాక్సిడెంట్ చాలా చూస్తున్నాం మనం అర్ధరాత్రి పూట. అట్లా కాకుండా విమానంలో అయితే ఒకేసారి ఒక 10 బస్సుల మంది, 10 స్లీపర్ బస్సుల మంది ఒకేసారి పోతారు. చూస్తున్నాం 300-400 మంది ఒకేసారి పోతారు కనుక అది కూడా రేపు ప్రయాణికుల సౌకర్యంగా ఉంటుందని నేను అనుకుంటున్నానమ్మా. ఇది ఆహ్వానించదగ్గది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ చేంజర్ గా ఖచ్చితంగా పనికొస్తుంది. సరే, అయితే ఎయిర్పోర్ట్ వల్ల పర్యాటకం కావచ్చు, లేకపోతే ఐటీ పారిశ్రామిక రంగాలకు కావచ్చు, ఎలాంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉందంటారు సార్? మంచి ప్రశ్న శ్రావణి. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే బిజినెస్ పెరుగుతుంది. ఇప్పుడు మనకు కనెక్టివిటీ ఉంటే, ఎయిర్ కనెక్టివిటీ ఉంటే చాలా మంది వ్యాపారవేత్తలు రావడానికి వస్తారు. ఇప్పటికే మనకు గూగుల్ హబ్ వైజాగ్ లో వచ్చింది కదా. మరి విదేశీ ప్రతినిధులు హైదరాబాద్ దిగి ఇక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్ తీసుకొని అక్కడ విశాఖపట్నం వచ్చే బదులు డైరెక్ట్ గా
వేరే దేశాల నుంచి, అమెరికా నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే మీరు డైరెక్ట్ గా విశాఖపట్నం దిగే అవకాశం ఉంటుంది కదా, అప్పుడు మంచి వెసులుబాటు కదా. అప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే మనకు రవాణా వేగవంతం అయితే ఆటోమేటిక్ గా మనకు బిజినెస్ కూడా పెరుగుతుంది. దాంతోపాటు మీరు ఒకటేమో కంపెనీలు రావడం, బిజినెస్ పెరగడం. రెండోది రక్షణ శాఖ నుంచి మొదలు పెడితే నౌకాదళం కానీ అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి కనుక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కూడా హైదరాబాద్ లో ఎన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ అన్ని సంస్థలు విశాఖపట్నంలో ఉన్నాయి. ఇంకా కొత్తగా వస్తాయి, రావడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. రెండు మూడోది పర్యాటకంలో మీరన్న ఇవాళ రేపు ఇండియా పర్యాటకం కంటే బయట దేశాలకు వెళ్తే అంతకని చీప్ పడుతుంది. ఉదాహరణకు ఈ మధ్యన శ్రీలంక పర్యాటకం బాగా పెరిగింది. మనకు అటు పక్కన మాల్దీవ్స్ పర్యాటకం ఉంది, దాన్ని కొంచెం మాల్దీవ్స్ వాళ్ళు మనకు తోకజాడించడం వల్ల మనకు మా లక్షద్వీప్ బొమ్మంటున్నాం, అట్లా కూడా చేసుకోవచ్చు. అట్లానే మనకు దగ్గర దేశాలైన సింగపూర్ ఇట్లాంటి దేశాలకు కూడా పర్యాటకం పెరిగింది. ఈ మధ్యన ఈ మెడికల్ వాళ్ళు రిప్రజెంటేటివ్స్ నుంచి మొదలుకొని ఏజెంట్లు కానీ ఇన్సూరెన్స్ సంస్థలు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఏజెంట్లకు విదేశీ పర్యాటక సౌకర్యం కల్పిస్తున్నారు. ఇవి ఏమైతే అంటే విమానాశ్రయం అందుబాటులో ఉంటే చీప్ అవుతుంది, ఆటోమేటిక్ గా మీరన్న పర్యాటకం పెరుగుతుంది. ఒక్కోసారి ఇండియాలో అన్ని చూడలేకపోయినా ఇండియాలో తిరిగే దానికంటే తక్కువ ఖర్చులో మీరు విదేశాలకు పోయే అవకాశం ఉంది, దగ్గర దేశాలకు పోయే అవకాశం ఉంది. నేను చెప్పిన శ్రీలంక కానీ, సింగపూర్ కానీ, మలేషియా కానీ, అట్లా మాల్దీవ్స్ కానీ ఇట్లా దగ్గర అవకాశం ఉంటుంది. విశాఖపట్నం ఢిల్లీ పోయిన దానికంటే అదే తక్కువ ఖర్చులోని మనం ఈ 4-5 దేశాలు తిరగవచ్చు. అందుకని పర్యాటకం కూడా బాగుంది, పర్యాటకం పెరుగుతుంది, వ్యాపార పరంగా అభివృద్ధి అంతం, చాలా మనకు ఇంటర్నేషనల్ కంపెనీలు వస్తాయి. అట్లాగే వాళ్ళందరూ కూడా ఒకటే చూస్తారు, ఎప్పుడు కూడా కనెక్టివిటీ ఏంటి, మేము అక్కడ చేరడానికి రైలు, రోడ్డు, విమానయానంలో ప్రిఫర్ చేసి విమానయానం కనుక విమానాలు పోతాయి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మంచి కంపెనీలు వస్తాయి. దానివల్ల ఉపాధి కూడా పెరుగుతుంది. ఉపాధి పెరిగితే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, గ్రామాల్లో డబ్బులు ఆడుతాయి. అటువంటి ఉద్యోగాలు లోకల్ వాళ్ళకు కూడా కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి, సెక్యూరిటీ గార్డ్ నుంచి మంది చాలా దొరుకుతాయి. ఇట్లా ఇవన్నీ ఒకటి వెంట ఒకటి ఉంటుంది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అభివృద్ధిలో భిన్న పాఠశాలలు ఉంటాయి. ఒక అభివృద్ధి జరిగిందంటే దానికి ప్రత్యక్షంగా కొందరు లబ్ధి పొందొచ్చు, పరోక్షంగా కూడా లబ్ధి పొందొచ్చు. కనుక ఇది ఎండాకాలం పర్యాటకము, అట్లాగే ఉపాధి, దాంతోపాటు ఇంటర్నేషనల్ సంబంధాలు, ఇంటర్నేషనల్ గా టూర్స్, అట్లాగే ఇంటర్నేషనల్ కంపెనీస్ రావడానికి, మల్టీనేషనల్ కంపెనీస్ రావడానికి కూడా మంచి అవకాశం వస్తుందని నేను అనుకుంటాను. అయితే సార్, ప్రజా రవాణా అంటే ఆర్టీసీ, మెట్రో లేదా షటిల్ సర్వీసులపై ఏమైనా ప్రణాళిక ఉందంటారా సార్? వెళ్ళాను, వైజాగ్ నుంచి విజయవాడ దాకా ప్రతి 5 నిమిషాలకు బస్సు పోతుంది, 5-10 నిమిషాలకు బస్సు పోతూనే ఉంది. కనుక 16 నెంబర్ జాతీయ రహదారి పక్కనే ఉంది కనుక మనకు ఆ జాతీయ రహదారి నుంచి విమానాశ్రయాన్ని కూడా బస్సు కల్పించవచ్చు. ఎందుకు మనం చూస్తున్నాం కదా, హైదరాబాద్ లో ఏ మూల నుంచి అయినా సరే మీకు విమానాశ్రయానికి వెళ్ళడానికి 350-400 రూపాయలు మీకు సౌకర్యం కల్పించారు కదా. 350 రూపాయలు పెడితే మనం డైరెక్ట్ విమానాశ్రయానికి వెళ్ళిపోవచ్చు ఎక్కడి నుంచి అయినా సరే. అట్లా ఇప్పుడు అక్కడి నుంచి ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ విమానాశ్రయానికి టెర్మినల్ వరకు పోయే అవకాశం ఉండే దాన్ని చేస్తే అప్పుడు ఎక్కువ మంది వైజాగ్ లో ఉన్నా, విజయనగరంలో ఉన్నా, ఇంకెక్కడ ఉన్నా కూడా వాళ్ళకు విమానాశ్రయానికి మామూలు బస్సులు కాకుండా విజయనగరం పోయే బస్సు ఎక్కి అక్కడ దిగి మళ్ళీ ఇంకో ఆటో పట్టుకొని పోవడం కంటే డైరెక్ట్ గా విమానాశ్రయానికి కనెక్టివిటీ వేస్తే ఎక్కువ మంది ప్రయాణికులు పోవడానికి అవకాశం ఉంటుంది. కొత్త కదా, ఇప్పుడు ఇళ్ళకైనా పండుగ కాదు, రోమ్ నగరం ఒకటే రోజులో నిర్మాణం కాలేదు, మెల్లమెల్లగా నిర్మాణం అవుతుంటాం. శంషాబాద్ ధీటుగా అని నేను అనను కానీ ఉత్తరాంధ్రకు మాత్రం ఒక పెద్ద విమానాశ్రయం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద విమానాశ్రయం, అటు కలకత్తా పైన, ఇటు మద్రాసు మధ్యన, కింద, ఈ రెండింటి మధ్యన మనకు ఈ విశాఖపట్నం మన భోగాపురం విమానాశ్రయం స్పష్టంగా గేమ్ చేంజర్ గా మారుతుంది. ఎక్కువ మంది రావడానికి పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళ కనెక్టివిటీ కోసం కూడా మీరు కలకత్తా నుంచి మద్రాసు విమానాలు చాలా వరకు వైజాగ్ మన భోగాపురం విమానాశ్రయం అయిపోయింది అనుకోండి, అప్పుడు లోకల్ కనెక్టివిటీ కూడా పెరుగుతుంది అనుకుంటున్నాను. సార్, అయితే ఎయిర్పోర్ట్ చుట్టూ అభివృద్ధి చెందుతున్న ఏరో సిటీ కావచ్చు, లేకపోతే వాణిజ్య ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉండబోయే అవకాశం ఉందంటారు సార్? ఇంకా అద్భుతంగా అని కొన్ని ఎట్లా ఉంటాయి అంటే శంషాబాద్ విమానాశ్రయం పక్కనే టీ కొట్టు పెట్టుకుంటే టీ కొట్టు కోసం తాగుతారా అంటే ఉంటది, అట్లా ఉంటుంది. ఉదాహరణకి మనకు శంషాబాద్ విమానాశ్రయం వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ప్రయాణికుడు దిగి లగేజ్ టికెట్ చేసుకొని బయటకు వచ్చేలోగా వెళ్ళిపోవచ్చు అని ఔటర్ రింగ్ రోడ్, అది విమానాశ్రయం పోయే లోపల రోడ్ శంషాబాద్ దగ్గర అవుతారు. అక్కడ ఎన్ని హోటల్ నడుస్తున్నాయో చూస్తున్నాం కదా మనం. అట్లా అవి జరుగుతాయి. పర్యాటకం కూడా పెరుగుతుంది. అంటే అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ దిగి అక్కడి నుంచి బొర్రా గృహాలు చూస్తాం అనుకుంటారు అనుకోండి, లేకుంటే అరకులో చూస్తాం అరకు వ్యాలీ చూస్తాం అనుకుంటారు అనుకోండి. అక్కడ డైరెక్ట్ గా వెళ్ళిపోయింది, ఇంకా రవాణా సౌకర్యం ఆటోలకు క్యాబ్లకు గిరాకీ పెరుగుతుంది కదా. అలాగే వాళ్ళు స్టే చేయడానికి విమానాశ్రయం పక్కనే నోవాటెల్ లాంటి పెద్ద ఇంటర్నేషనల్ హోటల్స్ వస్తాయి, మామూలు బడ్జెట్ హోటల్స్ కూడా వస్తాయి. ఇవన్నీ అభివృద్ధి భాగం కదా.
అందుకని ఒక విమానాశ్రయం వస్తే దాని చుట్టుపక్కల నేను చెప్పిన అన్ని అభివృద్ధి జరిగే అవకాశం ఉంది కనుక అవన్నీ జరుగుతాయి, జరగాల్సిందే అంటున్నా. కనుక ఇవన్నిటికి తోడుగా నేను ఒకటే మొదటి నుంచి అభ్యంతరం ఏంటంటే ఈ సేకరించిన భూమి 2700 ఎకరాలు చిల్లర సేకరించారు, 2200 ఎకరాలు మాత్రం అప్పచెప్తున్నారు. ఇది సరైనది కాదు. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి వేరే భూమి అవసరం అనుకుంటే దాని చుట్టుపక్కల ఇప్పుడే సేకరించారు, దొరకదు మళ్ళీ ముందు కానీ సేకరించడం తప్ప సేకరించిన భూమిలో 500 ఎకరాల కొసరి మేము రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు పుంజుకుంటున్నాం అంటే కష్టం అవుతుంది. ఈ విమానాశ్రయ అభివృద్ధికి ఆటంకం అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి రేపు పొద్దున ఇంకో భోగాపురం కాకుండా విజయనగరం దగ్గర ఇంకైనా మార్చాల్సి వస్తే మీకు కష్టం కదా. అందుకని ఎప్పుడు డిజైన్ ఎట్లున్నాడు 50 ఏళ్ళు నుంచి 100 ఏళ్ళ ముందుకు ఉండాలి. మనకు ఇన్నర్ రింగ్ రోడ్ హైదరాబాద్ చూడండి, బేగంపేట పబ్లిక్ స్కూల్ ఎంత లోపడుకున్నది, 4 సార్లు రోడ్డు విస్తరణ జరిగింది పోలే. అదే హైటెక్ సిటీ రోడ్ చూడండి, హైటెక్ సిటీ ఎంత దగ్గర కట్టిండ్రు, మెట్రో రైలు అని పోతుంటే దాని బిల్డింగ్ పక్కనే పోతుంటది, వాళ్ళు చూస్తున్నాం. అందుకని మొదలు మనం దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. ఓ 50-100 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఆలోచన చేస్తే గత పాలకులు అట్లా ఆలోచన చేశారు. ఇప్పుడు పాలకులు ఏమో సేకరించిన భూమిని గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన చెప్పిన కానీ నేను చెప్పాను కదా, అట్లా వారు 800 ఎకరాలు తక్కువ చేస్తా అంటే 500 ఎకరాలు తక్కువ ఏం చేస్తున్నారు. భూమికి దేనికోసం ఏ పర్పస్ కోసం సేకరించాలో ఆ పర్పస్ కోసం మొత్తం భూమి ఇస్తే మంచిదని నేను అంటాను. సార్, అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత విశాఖ ఎయిర్పోర్ట్ పాత్రలో ఏమైనా మార్పులు ఉంటాయంటారు సార్? దానికి అప్పుడు అన్ని అక్కడి నుంచి వస్తాయట. ఇప్పటికైతే విమానయాన శాఖ మంత్రి ప్రకటించిన ప్రకారం ఇది ఎయిర్పోర్ట్ ఏదైతే విశాఖలో ఉన్న పూర్తిగా వాళ్ళ సైన్యం ఆధీనం చేసుకుంటారు, సైన్యానికి వాణిజ్య వాళ్ళ అవసరాలకు వాడుకుంటారు. కొంత డిమాండ్ ఏముందంటే డొమెస్టిక్ విమానాలు అయినా సరే మరి ఇక్కడ విమానాశ్రయం విశాఖ విమానాశ్రయం ఆప్తే బాగుంటది అని మాట్లాడుతున్నారు. కానీ జిఎంఆర్ సంస్థ ఒప్పుకోదని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి కట్టిన తర్వాత అన్ని విమానాలు అక్కడి నుంచి జరపంటారు. మన ఉదాహరణకు మన బేగంపేట అట్లయింది కదమ్మా, గతంలో బేగంపేట విమానాశ్రయం ఉండే. ఎప్పుడైతే శంషాబాద్ వచ్చిందో బేగంపేట పూర్తిగా సైనిక అవసరాలకు, రాష్ట్రపతిలో లేకుంటే ప్రధానమంత్రి అవసరం వాడుకుంటుంది తప్ప ఎక్కడ పౌర అవసరాలకు వాడతలేరు. అది కాకుండా బేగంపేట విమానాశ్రయమైన పౌర విమాన శాఖ కింద ఉండే. ఈ విశాఖపట్నంలో ఇప్పటిదాకా ఉన్నది సైన్యం అవసరాల కోసం కట్టింది మొదలు, తర్వాత మనం వాణిజ్య అవసరాలు నడుపుకున్నాం కనుక పూర్తిగా వాళ్ళు స్వాధీనం చేస్తారంటే. కానీ డిమాండ్ ఏమంటున్నారంటే ఒక కనీసం 5 ఏళ్ళు 10 ఏళ్ళు మేము విశాఖ విమానాశ్రయాన్ని పౌర అవసరాలకు కూడా వాడుకుంటారంటూ ఉంటే బాగుంటుందని డిమాండ్ ఉన్నది. కానీ అది ఆచరణ సాధ్యం కాదేమంటున్నారు. ఎందుకంటే మీకు 150 కిలోమీటర్ల దూరం లోపల మరొక విమానాశ్రయం ఉండడానికి వీలైతే షరతులు ఇస్తాయి. ఇంటర్నేషనల్ విమాన సంస్థ ప్రకారం ఏంటంటే 150 కిలోమీటర్ల లోపల మరొక విమానాశ్రయం అంతర్జాతీయంగా లేదు. ఇప్పుడు అదే జరిగింది కదా. మనం వరంగల్ విమానాశ్రయం పెట్టాలంటే 142 వస్తుంది, 145 కిలోమీటర్లు వస్తుంది అని 150 దాటడం లేదని చాలా రోజులు సాగింది. వరంగల్ విమానాశ్రయం కూడా రెడీ అయిపోయింది, అంటే మనకు ప్రతిపాదన ఉంది, భూమి సేకరణ పూర్తి అయింది కనుక. అట్లా నా ఉద్దేశం ఏంటంటే